మనందరము లేచి ఉదయకాల ఆరాధన ప్రారంభించడానికి స్తుతి కీర్తన పాడుకుందాము. పేత్రో పుత్ర శుద్ధాత్మాలై మేళానిచు దేవుని స్తుతించు సర్వలోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములో ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, వందనాలు, స్తోత్రాలు తండ్రి. గతించిన దినములన్నీ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, అనుక్షణము మేము పడిపోకుండా తండ్రి పట్టుకుని మా చేయి పట్టుకుని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా తండ్రి తెలుగు బాప్టిస్టు సంఘ బిడ్డలు అందరూ కలిసి ప్రతి పరిశుద్ధ దినము తండ్రి నీ నామాన్ని స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. మా జీవితాలకు మీరు తోడుగా ఉండండి. వారమంతా కూడా కాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా తండ్రి ఈ యొక్క లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారు వారందరి కుటుంబాలను జ్ఞప్తికి తెస్తూ ఉన్నాను. నా ప్రార్థన మీరు అంగీకరించండి ప్రభువా, నా మనవి మీరు అంగీకరించండి తండ్రి. స్తుతులకు పాత్రుడము, స్తోత్రార్హుడము గనక, ఒక మాట చేత సర్వ సృష్టిని కలుగ చేసినటువంటి గొప్ప దేవుడవు కనుక తండ్రి, నా దేవా మా ప్రార్థనలు మీరు అంగీకరించి తగిన కాలం తగిన రీతిగా మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా తండ్రి అనేక మంది బలహీనల చేత తండ్రి, ఇబ్బందుల చేత, ఇక్కట్ల చేత బాధపడుతూ ఉన్నారు ప్రభువా. నా తండ్రి చిన్న బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. గత 4 నెలల నుండి కూడా సండే స్కూల్ లేని కారణముగా తండ్రి బిడ్డలందరూ కూడా ఇంటి యొద్దనే ఉండి చిన్న బిడ్డలు ఈ వాక్యాన్ని నేను చదువులోను తండ్రి ప్రార్థించులోను శ్రద్ధ కలిగి తల్లిదండ్రుల ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వారికి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. స్తోత్రాలు ప్రభువా. సండే స్కూల్ నడిపిస్తున్నటువంటి ఉపాధ్యాయులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారు కూడా తండ్రి రాలేనటువంటి పరిస్థితుల్లో తండ్రి ఇంటి అందరే ఉన్నారు ప్రభు. వారికి కూడా తగినటువంటి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. అదే రీతిగా తండ్రి కుటుంబీకంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ తండ్రి తెలుగు బాప్టిస్టు సంఘ బిడ్డలే కాదు ప్రపంచమంతటా కూడా తండ్రి ఈ కరోనా వ్యాధి చేత ఇబ్బందులతో, ఇక్కట్లతో, ఆర్థికమైన ఇబ్బందులతో, శారీరకమైన ఇబ్బందులతో, సాతాను సంబంధమైనటువంటి శోధనలతో ఆ తండ్రి ప్రతి వారు బాధపడుతూ ఉండగా తగినటువంటి ఈ పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలందరికీ నేను దయచేయమని అడుగుతా ఉన్నాను. ఎవరైతే తండ్రి బలహీనలు ఉన్నారో వారికి నీ బలాన్ని అనుగ్రహించండి ప్రభువా. మహోన్నతుడవు నీవు తండ్రి, మహిమాన్వితుడవు తండ్రి, 10,000 మందిలో అతి సుందరుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా స్తోత్రాలు తండ్రి. ఎవరైతే బలహీనలు ఉన్నారో ఆ తండ్రి వారందరి కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకొని తగిన ఆరోగ్యాలు దయచేయండి. అదే రీతిగా తండ్రి భర్తను కోల్పోయిన బిడ్డలు ఉన్నారు, భార్యను కోల్పోయిన బిడ్డలు ఉన్నారు. వారికి మీ ఆదరణ, మీ ఆధారకుని దయచేయండి. చదువుకుంటున్నటువంటి ఆన్లైన్ ద్వారా చదువులు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. చిన్న బిడ్డలకు తగిన తెలివినివ్వండి. ఇంటర్మీడియట్ బిడ్డలకు తండ్రి డిగ్రీ చదువుతున్నటువంటి ఆయా చదువులు చదువుతున్నటువంటి ప్రతి యవన బిడ్డని తండ్రిని ఆదర్శం పెడుతున్నాం ప్రభువా. యవన బిడ్డలను తండ్రి
వారికి తగినటువంటి జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి. బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తండ్రి ఎటువంటి సాతాను శోధన లేకుండా మీ గొప్ప చాటును భద్రపరచండి. అదే రీతిగా తండ్రి మా దేశం కొరకు, ప్రపంచమంతటి కొరకు, మా యొక్క జిల్లా కొరకు, మా రాష్ట్రం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయా సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, సంఘాల్లో ఉన్న ప్రతి వారికి సంపూర్ణమైన ఆయురారోగ్యాలు ఇచ్చండి. కాపరుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా తండ్రి, వారి యొక్క పరిచర్య టీవీల ద్వారా వారు చేస్తూ ఉండగా ప్రభు తగినటువంటి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. ఆర్థికమైనటువంటి సహాయం చేయండి ప్రభువా. చేసి సువార్త ఇంకను విస్తరించడానికి తగిన కాలమందు తగిన రీతిగా తండ్రి ఎవరికి ఏ రీతిగా సువార్త అందజేయాలని ఆలోచన కలిగి ఉన్నారో వారి సువార్త పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయా దేశాలలో సంఘానికి సంబంధించిన వారు తండ్రి వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నాము. వారికి తగినటువంటి ఆరోగ్యాలు, బలమును, శక్తిని, ఆయుష్ను, క్షేమమును భయంకరమైన శోధన నుండి మీరు బలపరిచి ఆయన ఆరోగ్యములతో మీరు కాచి కాపాడమని నా ప్రార్థన యావత్తు మీరు అంగీకరించుకొని ఈ దిన ఆరాధన అంతా కూడా మీరే మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించి ఆరాధన అంతటి ఆది నుండి చివరి వరకు కూడా మీరే జరిగించి మహిమనందుకని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మీరు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మా శోధనలను తెక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఉత్తర ప్రత్యుత్తరముగా 64వ కీర్తన చదువుకుందుము. ఉత్తర ప్రత్యుత్తరముగా దయచేసి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమతో తెరవాలని ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. 64వ సంకీర్తన. దేవా, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయవారి కొట నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి దాసుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టాలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణులుగా తొలగించు. వారి భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టేదారు. వారు దురాలోచన దృఢపరుచుకుందరు. చాటుగా ఉరులు నొట్టుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు. వారి దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించు. వెతికి వెతికి ఉపాయము శ్రమచుకుంటు. ప్రతివాని హృదయాంతరము ఆగాదు. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారి కొనుటకు వారి నాలుకే కాదు, వారు చూసిన మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియచేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకుందురు. మనందరము కలిసి చివరి చరణాన్ని చదువుకుందాము. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు వచ్చేదరు. యథార్థ హృదయులందరూ అతిశయులుదురు. దేవుడు తన వాక్యమును మన కొరకు దీవించును గాక. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడుకుందుము. 140వ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన. దయచేసి అందరూ తీయండి. మనందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం. యెహోవా నీ నామామృతము మాకెంత రుచి అయ్యా అనే పాటను పాడుకుందాం. యేసు నీ నామామృతము మాకెంత రుచి అయ్యా. దేవా యేసు నీ నామామృతము మాకెంత రుచి అయ్యా.
ధరించి మోక్ష నివాసులుగా చేయుటకు వాసుర ప్రకటమైన యేసుని నామమున ఎంత రుచియయ్యా వేడుకల గగగోడి నిలువని యాడువారికి దేవ వేడుకల గగగోడి నిలువని యాడువారికి ఎంతీటు చేసిన పాటు వైఖరి గొడవలంగమని తడనము చేసి యేసుని నామమున ఎంత రుచియయ్యా పాపములు హరింపనీవే ప్రభుమాకయ్యా దేవ పాపములు హరింపనీవే ప్రభుమాకయ్యా నీ కాపు చేరిన వారి కౌగలి కాపడలు పాపి నిత్య కాపుగతి చూపినావు యేసుని నామమున ఎంత రుచియయ్యా ఆశ్చర్య కరుణే జగోవన రాజ్యగా నీవే దేవ ఆశ్చర్య కరుణే జగోవన రాజ్యగా నీవే మము పాచముగలా చించి మోక్ష సురక్షణకు దిశగొని విజుతులమైన మము యేసుని నామమున ఎంత రుచియయ్యా అంగమగుడి మందిరమున ముందుగా నీవు అంగమగుడి మందిరమున ముందుగా నీవు నీ సుందర కరుణాకు చౌమ దెంగములయందు తందుటకు సుందర యేసుని నామమున ఎంత రుచియయ్యా దేవ యేసుని నామమున ఎంత రుచియయ్యా. దేవుని వాక్యములు చదువుకున్నా దేవుని వాక్యములు చదువుకున్నా రెండవ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 17 నుండి 21వ వచనం వరకు మాస్టర్ గారు దేవుని వాక్యాన్ని చదవాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. రెండవ లేఖన భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు షరీఫ్ దేవుని వాక్యాన్ని చదువుతారు. విజ్ఞాపన ప్రార్థన సునీత్ గారు సునీత్ గారు ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా వారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధములకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 17 నుండి 21 వరకు చదువుకున్నాము. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసినని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చేది. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలములకు వెళ్ళిపోయాను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగించవా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుతునని
యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పెరాజములకు వచ్చి అచ్చట వారిని హతం చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోనట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీయును పేరు పెట్టెను. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకుని ఆమె దేవుడి తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించుగాక. ఈ దినముకై ఏర్పాటు చేసిన రెండో వాక్య భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 1-8 వచనాలు. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొకని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇదిగో శత్రువులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యుల కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరిచిడి. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. స్తుతి 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 సర్వశక్తిమంతుడా, సర్వాధికారైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభానైనా గతించిన దానినైనా నీ కృపలో భద్రపరిచినైనా ఇటు ఇదైతే ప్రభావాన్ని స్థుతించుకొని నేను ఆరాధించుకుని ధన్యత అందరికి ఇచ్చినాను. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభాన తండ్రి, ఈ యొక్క భయంకరమైన రోజుల్లో ప్రభాన తండ్రి ఆయన ఇటు రీతిగా ప్రభావ మమ్మల్ని అందరినీ నా తండ్రి అయినా కాచి దాచి కాపాడుతున్నప్పుడు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభావ ఇదిగో తండ్రి నాయన సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఏ బిడ్డ ఏ అవసరంతో నేను ప్రార్థిస్తున్నారో తండ్రి నాయన వారి అవసరతలన్నింటినీ తీర్చమని అడుగుతున్నానయ్యా. నా తండ్రి ఏ బిడ్డనైనా బలహీనంగా బాధపడుచున్నారో తండ్రి ఆ బిడ్డ ఎవరైనా తండ్రి ప్రభావ నా తండ్రి నాయన ఇదిగో ప్రభావనైనా ప్రభావ పిలిచినప్పుడు నా తండ్రి నాయన లేవనైతే దేవాది దేవుడు నీవే తండ్రి నాయన. ప్రభావ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. నైనా తండ్రి నాయన నేను నమ్ముకొని స్థుతించి నేను ఆరాధించి బిడ్డగా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ నిలబెట్టుకుని తండ్రి నాయన ఇదిగో ప్రభావ నా తండ్రి నాయన మందిరాలను మూయబడి ఉన్నప్పటికీ నా తండ్రి నాయన ప్రతి గృహంలోనూ తండ్రి నాయన మీ ప్రార్థనలు వెళ్ళడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. ప్రతి గృహంగా మందిరంగా మారడానికి కృప చూపించండి నా తండ్రి నాయన. తండ్రి నీ యొక్క వాక్యంతో నీ యొక్క ప్రార్థనతో నిలడానికి సహాయం దయచేయండి ప్రభా నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నాయన గడిచండి ప్రార్థన తండ్రి వాక్యాన్ని గడిచుండగా తండ్రి నాయన ప్రభా నాయన మంచి నేను కూడా విత్తనం వలె తండ్రి నాయన ఆ వాక్యం మాలో పాలింప చేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. నీ బిడ్డను ఎత్తు పట్టుకొని నా తండ్రి నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా. ఇక్కడ ప్రభావ నా తండ్రి నాయన ఆ బిడ్డ ద్వారా మాతో మాట్లాడండి నాయన. వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి నాయన. వారి అవసరతలన్నింటినీ తీర్చండి ప్రభా నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ప్రభా నా తండ్రి నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీ యొక్క హస్తాన్ని ఉంచండి తండ్రి. దాని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా నా తండ్రి మేమందరూ నాయన నీ వాక్యాన్ని చెరపట్టుకుని నా తండ్రి నడిచే బిడ్డగా అనేక మంది సాక్షిగా మమ్మల్ని అందరూ నిలబెట్టుకుని నడుచున్నాం. మరి ఒక్కసారి నాయన దైవం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డ మీ యొక్క హస్తాల నుంచి నాయన మీరే ఆ బిడ్డ ద్వారా మాతో మాట్లాడమని తండ్రి నేను ఈ ఆరాధనలో మీరే ఉండి మనకరంగా జరిగించమని యేసే అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరము లేచి 521 పాట యేసుతో టీవీగా పోదమా అనే పాటను అందరము కలిసి పాడదాం. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను,
రాజు సైన్యమందు చేరను ఆరాధు దివ్య సేవ చేయను ఆరాధు సైన్యమందు చేరను ఆరాధు దివ్య సేవ చేయను యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతో జీవితాలు వెళ్ళను యేసుతో జీవితాలు పోదమా అడ్డుగా వచ్చు వైరి వెళ్ళను విశ్వాస కవచములు ధరించుచు ఆనాడు వాక్యముని నిలుచుచు విశ్వాస కవచములు ధరించుచు ఆనాడు వాక్యముని నిలుచుచు అనుదినము శక్తిని పొందుచున్నవారమై అనుదినము శక్తిని పొందుచున్నవారమై యేసుతో జీవితాలు వెళ్ళను యేసుతో జీవితాలు పోదమా అడ్డుగా వచ్చు వైరి గెలవను యుద్ధనాదంబుతో పోదమా సోదరులు మనల చోటి వచ్చినా పంపులెన్ని కదిలినా సోదరులు మనల చోటి వచ్చినా సాతాను పంపులెన్ని కదిలినా భయము లేదు మనకి ప్రభువు చేతనుందుము భయము లేదు మనకి ప్రభువు చేతనుందుము యేసుతో జీవితాలు వెళ్ళను యేసుతో జీవితాలు పోదమా అడ్డుగా వచ్చు వైరి గెలవను యుద్ధనాదంబుతో పోదను ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వాత చాటుడి ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వాత చాటుడి లోకమంత ఏకమై యేసునాను కొల్వను లోకమంత ఏకమై యేసునాను కొల్వను సాగరం ఎవరు నీకు ఏమిరా యేసుతో జీవితాలు పోదమా అడ్డుగా వచ్చు వైరి గెలవను యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా పైవారు స్తుతి ఆరాధన నడిపించాలని ప్రేమపూర్వకంగా వారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. తండ్రి
స్తుతులకు పాత్రుడము నీవే తండ్రి, స్తోత్రార్హుడము నీవే. యెహోవా ఈరే మమ్ములను చూచుకొని దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. యెహోవా రామా మమ్ములను స్వస్థపరచువాడా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. యెహోవా షాలోం మాకు శాంతి నీవే, సమాధానము నీవే. యెహోవా రోహి మా కాపరి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సర్వశక్తిమంతుడైన యెహోవా నిషి మా ధ్వజము నీవే ప్రభువా, మా ధ్వజము నీవే. నీకు స్తుతులు చెల్లిస్తున్నాము, స్తోత్రములు చెల్లిస్తున్నాము. గత కాలమంతయు కూడా కాచి కాపాడి మమ్మలను ప్రేమించి మీ శిలువ చాటున మరుగుపరిచి ఈ రీతిగా నేను స్తోత్రించి స్తోత్ర బలిని నా తండ్రి మేము స్తుతులు చెల్లించే భాగ్యాన్ని మాకు ఇచ్చాము. మేము ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. సంఘాన్ని బట్టి స్తోత్రములు, యవన బిడ్డలను బట్టి స్తోత్రములు, చిన్న బిడ్డలను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము. భార్యాభర్తలను, భర్తను కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు తండ్రి, ప్రతి వారి కొరకు నా తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. కూడా వచ్చిన మమ్మలను దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం వింటున్న ప్రతి వారిని ఆకాశపు వాక్యానికి ఆశీర్వదించమని, మీ శిలువ చాటున మమ్మలను మరుగుపరచమని, మీ రక్తముతో మమ్మలను ప్రోక్షించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన పరిశుద్ధమైన మందిరంలో దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక మాటను అంశముగా తీసుకొని దేవుని వాక్యాన్ని విందాము. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతుకు అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించేదనని దేవుడు సెలవిచ్చాను. ఈ మాటలోని ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చూసినప్పుడు, యెహోవా యొద్ద విచారణ చేయగా అంటే దేవుని యొద్ద విచారణ చేయుడి, దేవుని యొద్ద విచారించుడి. ఏ విషయమైనా దేవునితో ముఖాముఖి ఉండి
ప్రార్థనా జీవితంలో ఉండి మనము దేవునితో విచారించినప్పుడు నీవు తలంచినటువంటి కార్యము సఫలీకృతం అవుతుంది. ఏ పని తలపెట్టినప్పటికీ, ఉద్యోగ పని నువ్వు తలపెడుతున్నావా, నీ కుటుంబ విషయాలను తలపెడుతూ ఉన్నావా, నీ వ్యక్తిగత విషయాలను తలపెడుతూ ఉన్నావా, లేకుంటే నీ భవిష్యత్తు కార్యాచరణ ఏ రీతిగా ఉండాలో అని ఆలోచన చేస్తూ ఉన్నావా? అలా ఆలోచన చేసినప్పుడు నీ వ్యాపార జీవితం కావచ్చు, ఉద్యోగ జీవితం కావచ్చు, నీ పనిపాట్లు కావచ్చు, నీ పిల్లల యొక్క భవిష్యత్తు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవుని యొద్ద విచారిస్తే ఆ విచారణ అనేటువంటిది దేవుని సన్నిధానంలో చేసినప్పుడు ఆ కార్యము సఫలీకృతం అవుతుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రాముఖ్యంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో అనేక మంది భక్తులైనటువంటి వారు దేవుని దగ్గరే విచారించారు. విచారము అంటే దుఃఖంతో ఉండటం, అది వేరు. ఈ ఆలోచన చేయుట, దేవుని దగ్గర మోకరించి దేవుని సన్నిధానంలో నీ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, ఉద్యోగ జీవితాన్ని, నీ వ్యాపార జీవితాన్ని, నీ భవిష్యత్తుని, నీ చదువులు, నీ కార్యాచరణ అంతా కూడా దేవుని యొక్క విచారణ చేసినప్పుడు ఆయన తప్పకుండా నిన్ను దీవిస్తాడనే సత్యాన్ని దావీదు తెలియజేస్తా ఉన్నాడు. అందుకని దావీదు దేవుని అడుగుతా ఉన్నాడు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా, వారి మీద యుద్ధానికి నేను వెళ్ళనా వద్దా? దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి పెద్ద విషయాన్ని కూడా దావీదు దేవుని యొద్దనే విచారణ చేసినట్టుగా వాక్యాన్ని బట్టి మనకు తెలుస్తాము. విచారించినప్పుడు దేవుడు ఏదైతే సెలవిస్తూ ఉన్నాడో, తన కుటుంబం జీవితం కావచ్చు, రాజ్య జీవితం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవునితో విచారించినప్పుడు నీ జీవితం యావత్తు మేలుకరముగా ఉంటుందనే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు దావీదు. సౌలు దగ్గర ఉన్నప్పుడు అనేక సార్లు దావీదును బాధించాడు, దుఃఖపెట్టాడు. ఎన్నోసార్లు దావీదు దుఃఖముతో, కన్నీరుతో, వేదనతో దేవుని దగ్గర మోకరించాడు. సౌలైతే అనేక పర్యాయములు చంపజూశాడు. ఎన్నిసార్లు చంపజూసినా దావీదు సౌలుకి ఎంత మాత్రము కూడా హాని చేయలేదు. ఒకవేళ చెయ్యాలంటే దేవుని యొక్క విచారణ చేసి అన్ని విషయాల్లో కూడా. అందుకనే ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు దావీదుకి అభిషేకము సమూయేలు చేసినప్పుడు, సమూయేలు అభిషేకం చేశాడు రాజుగా. చేసినప్పటికీ కూడా సౌలు చనిపోయేంత వరకు, వారి కుటుంబీకులు చనిపోయేంత వరకు కూడా ఆయన రాజుగా తాను ప్రకటన చేసుకోలేదు. తాను ప్రకటన చేసుకున్న తర్వాత మొదటిసారిగా యుద్ధానికి బయలుదేరుతున్న సందర్భంలో దావీదు ఏం చేస్తా ఉన్నాడు? దేవుని యొద్ద విచారిస్తూ ఉన్నాడు. దేవుని యొద్ద విచారణ చేస్తా ఉన్నాడు. అందుకే ఆ మాట మనము చూస్తాం. మొదటి మాటలో మనము చూసినప్పుడు 17వ వచనంలో ప్రజలు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చారు. కానీ దావీదైతే దేవుని అడుగుతా ఉన్నాడు. దేవుని దగ్గర మోకరించి, నేను ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకు వెళ్ళుదునా, వారిని నా చేతికి అప్పగించినవా? నువ్వు ఏదైనా కార్యము తలపెట్టినప్పుడు దేవుని యొద్దకు వచ్చి దేవుని సన్నిధానంలో ఎప్పుడైనా విచారణ చేసేటటువంటి ఆ స్థితిని నువ్వు సంపాదించుకున్నావా? విచారణ చేసేటటువంటి దేవుని సన్నిధానంలో ఆలోచన చెయ్యాలి దేవునితో. ఈ కార్యము నేను చేయనా? ఈ కార్యము నా వల్ల అవుతుందా?
నా తండ్రి నీ చిత్తమైతే ఈ కార్యాన్ని చేస్తాను, నీ చిత్త ప్రకారము నేను ప్రార్థించున్నాను కనుక ఈ కార్యాన్ని సఫలీకృతం చేయమని దావీదు వలె మనం కూడా అడగాలి. దావీదు వలె మనం కూడా అడగాలి. అందుకనే దావీదు ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నిస్సందేహముగా నేను ఆ కార్యాన్ని చేస్తాను. ఎప్పుడైతే దేవుడి సన్నిధానంలో ఆ విచారణ చేస్తావో అప్పుడు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నిస్సందేహముగా నువ్వు తలంచిన కార్యము జరుగును. నిస్సందేహము. వారిని నీ చేతులకు అప్పగిస్తాను. వారు నీ మీదకి యుద్ధానికి రాకముందే నువ్వు వారికి ఎదురుగా వెళ్ళి వారిని ఓడించి వారిని వశపరుచుకుంటావు. మనం అంటే ఎప్పుడైతే దేవుని దగ్గర విచారణ చేస్తావో, దిన అంశాన్ని మనం చేస్తున్నప్పుడు దేవుని యొద్ద విచారించుడి. విచారణ చెయ్యాలి అంటే ఆలోచన చెయ్యాలి దేవుని దగ్గర. అది చిన్న కార్యం కావచ్చు, నీ జీవితానికి సంబంధించింది, నీ కుటుంబానికి సంబంధించింది, నీ సంఘానికి సంబంధించింది, నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు. కానీ దేవుని యొక్క విచారణ చేస్తే నిస్సందేహంగా ఆ కార్యాన్ని నువ్వు పొందుకుంటావని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథములో కూడా కొన్ని మాటలు మనం చూస్తే, మరొకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు మరలా విచారణ చేస్తా ఉన్నాడు. చూడండి 30వ అధ్యాయం 8వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథము 8వ వచనం, నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా తరుము నిశ్చయముగా వారిని కలుసుకొని తప్పక వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. దావీదు యొక్క ఆ శ్రేష్టమైన తలంపు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు, లేకుంటే ప్రజల మధ్యలోనికి వెళ్తున్నప్పుడు, లేకుంటే రాజ్యంలోనికి వెళ్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్తున్నప్పుడు దేవునితో విచారించి దేవుని యొద్దకు వెళ్ళుటకు, మందిరానికి వెళ్తున్నప్పుడు కూడా దేవునితో విచారణ చేస్తా ఉన్నాడు. ప్రభువా మనము కూడా మన జీవితంలో మనం చేయవలసినటువంటి ఏదైనా కార్యమును తలపెట్టేటటువంటి కార్యము నిస్సందేహముగా జరిగించుకోవడానికి దేవుని యొద్ద విచారించాలి. అందుకే కొందరు అంటాడు, కొందరు విగ్రహాల దగ్గర విచారణ చేస్తారంటే చాలామంది. విగ్రహాల దగ్గర, కర్ర బొమ్మల దగ్గర. చూడండి హోషేయ గ్రంథంలో ఆ మాట మనం చూస్తే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో కర్ర బొమ్మల దగ్గర విచారిస్తా ఉన్నారు చాలామంది. అన్యులైనటువంటి వారు, నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు. తమ చేతికర్ర వారికి సంగతి తెలియచేయనని వారు కర్ర బొమ్మల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తారని కొందరు. దావీదు దేవుణ్ణి స్మరిస్తా ఉన్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. దానికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, దుఃఖం వచ్చినా, సమస్యలన్నీ మీదకు ఉప్పిని వలె వచ్చినా దేవుని యొక్క విచారణ చేస్తున్నప్పుడు నిస్సందేహముగా తను తలంచినటువంటి కార్యాన్ని దేవుడు సఫలీకృతం చేస్తా ఉన్నాడు. కొందరైతే కర్ర బొమ్మల దగ్గర బొమ్మల దగ్గర విచారణ చేస్తున్నారు. ఆ జనులు కొందరు ఏం చేస్తా ఉన్నారంటే, తాము చేసుకొనిన, దేవుడు చేసిన సృష్టి కాదు, మానవుడు చేసిన సృష్టితోనే మానవుడు స్మరిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, విచారణ చేస్తా ఉన్నాడు. అందుకే ఆ మాట తెలియజేస్తా ఉన్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో అక్కడ కర్మ పిశాచాలు ఉన్నాయని చెప్పి, కర్మ పిశాచాల దగ్గరికి వెళ్ళి కొందరు విచారణ చేస్తా ఉన్నారు. కొందరు బొమ్మల దగ్గరికి వెళ్తా ఉన్నారు, కొందరు చెట్ల దగ్గరికి వెళ్తా ఉన్నారు, కొందరు రాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నారు.
ఎందుకు అంటే ఈ దినచర్యని ఏమి చేయాలని ఒక కార్యాచరణ జరిగించుకోవడానికి వారి యొక్క వెళ్ళి విచారణ చేసేవారుగా ఉన్నారని వాక్యం తెలియజేస్తా ఉంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 10వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞలను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్దకు విచారణ చేయవద్దని వెదకినందుకు సౌలు చనిపోయెను. వెళ్ళకూడదంట. కర్ణ పిశాచు సోది చెప్పేవాడి దగ్గరికి వెళ్తా ఉన్నారు చాలామంది. సోది చెప్పేవాడు మోషేకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మోషేకి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీ కర్రను కింద పడవేసినప్పుడు పాము అవుతుందని చెప్పినప్పుడు పాము అయింది. వారు కూడా కొందరు విచారించడానికి సొంతముగా ఆ మంత్రగాళ్ళు వచ్చి మనుషుల యొక్క విచారణ చేసి వారి సొంత కార్యాలు చేస్తా ఉన్నారు. నిజమే. అందుకు సౌలు ఏం చేశాడంటే సౌలు దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడంటే కర్ణ పిశాచు సోది చెప్పేవారి దగ్గరికి వెళ్ళాడు. అందుకే ప్రాణాన్ని కోల్పోయాడు. కొందరు రాళ్లను పూజిస్తూ ఉంటే, కొందరు కర్రబొమ్మలను పూజిస్తూ ఉంటే, కొందరు చెట్లను పూజిస్తూ ఉంటే, కొందరు జంతువులను పూజిస్తూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తూ ఉన్నారు వాళ్ళు. దావీదు తెలియజేద్దాం, నేను దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ విచారణ చేస్తున్నాను, దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. దేవుడు నాకు ఏదైతే తెలియజేస్తా ఉన్నాడో, ఏదైతే నాకు ప్రకటిస్తూ ఉన్నాడో దాని ప్రకారం నేను నడుచుకొని నా రాజ్య స్థాపనలో కానీ, నా కుటుంబ స్థాపనలో కానీ, నా వ్యక్తిగత జీవితంలో కానీ ఎల్లప్పుడూ నేను సంతోషంగా ఉన్నాను. నిస్సందేహంగా నేను ఏదైతే మనవి చేశానో ఆ కార్యము జరుగుతూ ఉందని. ఆయన కర్రబొమ్మల దగ్గరికి వెళ్ళలేదు, కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళలేదు. ఓ రాజును మనం చూద్దాం. యెహోషాపాతు అనేటువంటి రాజు కూడా దేవుని సన్నిధానంలో విచారణ చేశాడు. చూడండి, యెహోషాపాతు కూడా చక్కని యుద్ధానికి వెళ్ళినప్పుడు, సిరియనుల దగ్గరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు మొదటి రాజుల గ్రంథం 22:5లో ఆ మాట మనం చూస్తాం. వెళ్ళాడు యెహోషాపాతు వెళ్ళి, అందరూ కూడా భయపడుతూ ఉన్నారు, యుద్ధం చేయలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మీరు ఆగండి, దేవుని యొక్క విచారణ చేద్దాం ఒకసారి మనందరం కలిసి తన ప్రజలకు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి 5వ వచనానికి పిమ్మట యెహోషాపాతు నేడు యెహోవా యొద్ద విచారణ చేద్దాము రండి. ఇశ్రాయేలు రాజుతో అనగా ఇశ్రాయేలీల రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోద్గిలాదు మీదికి పోకుందునా అని వారిని అడిగిన. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించుదునని తెలియజేశాను. కాబట్టి ఎవరి దగ్గర మనం విచారణ చేయాలి? నీ కుటుంబ భవిష్యత్తు గురించి, నీ బిడ్డల భవిష్యత్తు గురించి, నీ ఉద్యోగ భవిష్యత్తు గురించి, నీ చదువుకున్న తర్వాత నీకు రావాల్సినటువంటి ఉద్యోగం గురించి, నీ నిరుద్యోగ పరిస్థితిని గురించి ఎవరి దగ్గర విచారణ చేయాలి? యెహోషాపాతు అంటే రాజే విచారణ చేస్తా ఉన్నాడు దేవుని దగ్గర. నేను వెళ్ళనా ప్రభు యుద్ధానికి? ప్రజలందరినీ పిలిచాడు, సైనికులు పిలిచాడు, రథసారథులను పిలిచాడు. అందరూ మోకరించండి, మీరు అందరూ మోకరించి దేవుని యొక్క విచారణ చేసినప్పుడు వారిని, మన శత్రువుని ఏ రీతిగా ఎదిరించాలి, మన శత్రువుని ఏ రీతిగా ఓడించాలి, అపవాదిని నువ్వు ఏ రీతిగా ఓడించాలనేటువంటి తలంపు నీకు రావాలి అంటే దేవుని యొక్క విచారణ చేయాలి. దేవుని యొక్క విచారణ చేయాలి. ఆ తండ్రి శత్రువు చేతిలో నేను బలహీనుడనైతిని, అపవాది చేతికి నేను దొరికిపోతుంది కనుక నేను బలహీనుడనై ఉన్నాను కనుక నేను బలవంతున్నవానంటే నేనేం చేయాలి ప్రభువా, నేనేం చేయాలి తండ్రి అని దేవుని యొక్క
విచారణ చేసేవారుగా ఉండాలి. 400 మంది ప్రవక్తలను తీసుకొని ఆ దినాల్లో ప్రవక్తల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ప్రవక్త చెప్పేదాన్ని వినేవారు. ప్రవక్తకి యాజకుడు చెప్పేదాన్ని, కాపుడు చెప్పేదాన్ని విని ఆ ప్రకారం నడుచుకునేవారు. అందుకనే యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అందరూ మోకరించి ప్రార్థన చేసి దేవుని యొక్క విచారణ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, మన కుటుంబానికి కావాల్సిన దాన్ని, నీ వ్యక్తిగత జీవితానికి కావాల్సిన దాన్ని పొందుకోవాలంటే, నిస్సందేహంగా పొందుకోవాలి అంటే దేవుని సన్నిధానంలో విచారణ చేయాలి. దేవుని సన్నిధానంలో విచారణ చేయాలి. 9 మొదటి సమూయేలు గ్రంథంలో చక్కని మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ చెట్ల యొద్ద విచారణ చేశారో, ఎప్పుడైతే కర్రల యొద్ద విచారణ చేశారో, ఎప్పుడైతే రాళ్ల యొద్ద విచారణ చేశారో, ఎప్పుడైతే విగ్రహాల యొద్ద విచారణ చేశారో, సౌలు హతమాయనని వాక్యం తెలియజేస్తాం. యెహోషాపాతు విజయాన్ని పొందుకున్నాడు. సమూయేలు మొదటి సమూయేలు 9:9 మనం చూస్తాం. ప్రవక్తయను పేరునందువాడు పూర్వము దీర్ఘదర్శి అని పిలిపించుకొనెను. ఇశ్రాయేలులో దేవుని యొక్క విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శిని యొద్దకు పోవుదము రండి అని జనులు చెప్పుకొనుట వాడుక. దినాల్లో దేవుని దగ్గరకు వెళ్ళి విన్నపం చేసే ముందు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆ దీర్ఘదర్శి సమూయేలు. అందుకే సౌలు యొక్క తండ్రి గారి యొక్క గాడిదలు పోయినప్పుడు ఆ గాడిదలు ఎక్కడున్నాయో తెలియచేయడానికి దీర్ఘదర్శి యొద్దకు వెళ్ళారు వాళ్ళు. దీర్ఘదర్శి యొద్దకు. కనుక దేవుని యొక్క ఎవరైతే విచారణ చేస్తారో, దేవుని యొక్క ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుని యొక్క ఎవరైతే విన్నపం చేస్తారో, దేవునికి ఎవరైతే హృదయపూర్వకంగా హృదయంలో ఉన్నటువంటి సమస్యలన్నీ విచారిస్తారో, వారికి నిస్సందేహంగా దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. ఇప్పుడున్న కష్టాన్ని, నష్టాన్ని, వేదనను, దుఃఖమును తీసివేస్తాడనే సత్యాన్ని విచారించి ఎప్పుడైతే చేస్తావో, విచారించడం వల్ల కలుగు లాభాలేంటి, ఆశీర్వాదాలేంటి నువ్వు పొందుకుంటావు. నువ్వు ఏదైతే అనుకుంటా ఉన్నామో, పూర్వం పరిశుద్ధ గ్రంథంలో యాజకులైనటువంటి వారు చెప్పేదే జరిగింది, ప్రవక్తలైనటువంటి వారు చెప్పింది జరిగింది కనుక దేవుని దగ్గర వారు నిరంతరము కూడా విచారణ చేసి దేవునితో ముఖాముఖి మాట్లాడి ఇశ్రాయేలులైనటువంటి వారికి తెలియచేస్తూ ఉండేది. అందుకే వారు పొందుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా విచారించాలి. దేవుని దగ్గర విచారించి సమస్త విషయములను అన్ని ప్రభు దగ్గర విచారణ చేయాలి. యేసుక్రీస్తు ప్రభువే నా ఆదరణకర్త, నా సమస్యకు పరిష్కారం తెలియచేసేవాడు, దేవాది దేవుడే అనే సమస్యను దేవుని సన్నిధానంలో విచారించడం వలన కలుగు ఆశీర్వాదములు మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 65:10 విచారణ అనేటువంటి ఆ మాటను మనం చూస్తూ ఉన్నాము. నువ్వు విచారించవలసింది దేవుని సన్నిధానంలో, విచారించవలసింది యేసుక్రీస్తు ప్రభు దగ్గర. ఆ విచారణ ఏమిటి అనేది నీ హృదయ భారాన్ని తొలగించేవాడు క్రీస్తే అనే సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. 65:10 నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేతభూమి అవును. ఆకోరులోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. ఎవరైతే దేవుని దగ్గర విచారణ చేస్తారు, షారోను ఆ మేతభూమి అంటే, షారోను అంటే మేతభూమి, పచ్చని స్థలము. ఎలా ఉంటారట? దేవుని దగ్గర విచారణ చేసేవారు పచ్చని స్థలముగా ఉంటారు, చక్కని మేతభూమిగా ఉంటారని వాక్యం తెలియజేస్తాం. షారోను అనగా ఆ మేతభూమి.
పచ్చని స్థలము. అందుకే నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అవును. మేత భూమిగా అనేక మందికి ఆదర్శవంతంగా ఉంటావు నువ్వు. అనేక మందికి ఆహారాన్ని పెడతావు, అనేక మందికి ఆదర్శంగా ఉండి అనేక మందికి మార్గం చూపేటటువంటి పచ్చని మేత భూమిగా ఉంటామని వాక్యం తెలియజేస్తారు. సారోను పొలం వలేని ఉంటావు, ఆరోను పొలం. అందుకే వాక్యం మనం చూస్తా ఉన్నాం. ఆ కోరులోయ పశువుల పరుండు స్థలముగా ఉండును. ఆ కోరులోయ అంటే ఏంటి? ఆకాను ఎరుకోలో ఆ పాపము సంబంధమైనటువంటి కొన్నిటిని తీసుకున్నాడు కనుక అతను రాళ్లతో కొట్టి చంపాడు. ఆ రాళ్ల కుప్పను ఏమన్నారంటే ఆకోరు లోయ అనేటువంటి ఆ మాటను తెలియజేశారు. అటువంటి ఆకోరు లోయ కూడా నీకు దుఃఖమున్నా, వేదన ఉన్నా, సమస్యలు ఎన్నున్నా ఆ పశువులు పరుండేటటువంటి స్థలముగా మారుతారు అంటున్నాడు దేవుడు. అది ఎంత దుఃఖభరితమైనటువంటి సమస్య అయినా నిస్సందేహముగా నేను ఆశీర్వదిస్తాను. సారోను పొలము పచ్చని పొలముగాను పశువులు పరుండేటటువంటి స్థలముగా మారుతాను నీ జీవితాన్ని. ఎప్పుడు అంటే దేవునితో విచారణ చేసినప్పుడు, దేవుని దగ్గర నువ్వు విన్నపం చేసినప్పుడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు నీ జీవితాన్ని సారవంతమైనటువంటి భూమిగాను పచ్చిక గల చోటుగాను నేను మారుతాను. సుందరమైన స్థలముగా మారుతానని దేవుడు తెలియజేస్తాను. నువ్వు సుందరముగా మారాలన్నా, సారవంతమైనటువంటి భూమిగా నువ్వు ఉండాలన్నా, నువ్వు నీలో అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితాలు ఏర్పడాలన్నా దేవుని దగ్గర నీ జీవితాన్ని విచారణ చెయ్యాలని వాక్యం తెలియజేస్తా ఉంది. ఎప్పుడైతే విచారణ చేస్తావో దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. 33లో ఆ మాట మనం చూస్తాం. 33వ అధ్యాయం యెషయా గ్రంథము 9వ వచనాన్ని మనం చదివితే, ఒకప్పుడు షారోను ఎడారి భూమిగా ఉంది. ఒకప్పుడు నీ జీవితం ఎడారి భూమిగా ఉందంటే నీ ఎడారి భూమిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని పచ్చని సారవంతమైనటువంటి సుందరమైనటువంటి మేత భూమిగా పచ్చిగల చోటుగా నేను మారుస్తానంటా ఉన్నాడు. చూడండి ఆ మాట మనం చూస్తే, దేశము దుఃఖించి క్షీణించుచున్నది, దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది, షారోను ఎడారి ఆయను, భాషాను కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. ఒకప్పుడు ఎండిన స్థలముగా ఉన్నది నీ జీవితము, పాడైన స్థలముగా ఉన్నది నీ జీవితము. ఆయన అంటా ఉన్నాడు, సారవంతమైన భూమిగా నిన్ను జీవితాన్ని మారుస్తాను, పచ్చిక గల చోటుగా నిన్ను మారుస్తాను. ఎప్పుడు అంటే ఆ మాటలు నీ జీవితంలో జరగాలంటే, నీ జీవితంలో సురక్షితంగా నీ ఉండాలంటే ఈ మాటలు ఎప్పుడు జరుగుతాయి? దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేసినప్పుడు, దేవుని దగ్గర నువ్వు ఆచరణ చేసినప్పుడు, విచారణ చేసినప్పుడు. విచారణ చెయ్యాలి దేవునితో. అందుకనే ఆయన అంటాడు, పశువులు పరుండు స్థలంగాను, గొర్రెలకు మేత భూమిగాను, సారవంతమైన భూమిగాను, పచ్చిక గల చోట్లుగాను, సుందరమైన స్థలముగా నీ జీవితాన్ని నేను మారుస్తాను. నిస్సందేహముగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుతానని వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకే దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే, నిరంతరము కూడా దేవుని దగ్గర ఆయన ఆచరణ చేస్తూ ఉన్నాడు, దేవుని దగ్గర ఆయన విచారణ చేస్తూ ఉన్నాడు, దేవుడు చెప్పింది ఆచరిస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను ఆచరిస్తూ దేవుడి దగ్గర విచారణ చేయటం వలన ఆయన ఆశీర్వదించబడింది. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేయొచ్చు. ఎప్పుడైతే విచారణ చేస్తామో, ఎప్పుడైతే దేవుని నామాన్ని గణపరుస్తామో, అప్పుడు నీ భూమి, నీ యొక్క స్థితిగతులన్నీ మేత భూమిగా ఉంటాయి, పచ్చని స్థలముగా ఉంటాయి, సారవంతమైన భూమిగా నీ కుటుంబం ఉంటుందనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. హోషేయ గ్రంథములో ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో 14వ వచనం,
పిమ్మట దానిని ఆకర్షించి పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదు. అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల ఎత్తును. ద్రాక్ష చెట్లు ఎత్తును. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. మన జీవితాన్ని ఎలా మారుతాడంటే ఆకోరు అంటే శ్రమ. ఆకోరు అంటే శ్రమ. ఆకాన్ అనేటువంటి వాడు చనిపోయాడు. చంపివేశారు రాళ్ళు వేసి. ఆ చంపిన స్థలానికి వచ్చిన పేరేంటి? ఆకోరు. ఆకోరు అంటే శ్రమగల లోయ, శ్రమ గల స్థలం. ఆ స్థలాన్ని ఎలా మారుతానంటాడు? ఒకప్పుడు మన జీవితంలో ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, ఎంతో వేదన ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి. నీ శ్రమ గల నీ జీవితాన్ని నిరీక్షణ గల ద్వారముగా మారుస్తానంట. నిరీక్షణ గల ద్వారంగా నీ జీవితాన్ని మారుస్తాను. నువ్వు దుఃఖంతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, నా కుటుంబంలో ఇంత పెద్ద సమస్య వచ్చినదని నువ్వు చింతిస్తూ ఉన్నావేమో, ఆ కోరులో నీ కుటుంబం ఉన్నదేమో, శ్రమతో దుఃఖముతో వేదనతో నీ కుటుంబం ఉందేమో. ఆయన అంటా ఉన్నాడు, నిరీక్షణ గల గుమ్మముగా మారుస్తాను నీ కుటుంబాన్ని. ఎంత బాధతో ఉన్నా, ఎంత దుఃఖంతో ఉన్నా, ఒకసారి మనం కూడా దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, వేదనలోకి వెళ్ళిపోతూ ఉంటాం. వేదనలో ఎప్పుడు అనుకోనటువంటి సంఘటన నీ కుటుంబంలో జరిగినప్పుడు, అనుకోనటువంటి వేదన కన్నీళ్ళు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ పూర్వలే మనం మారుతూ ఉంటాం. అలాంటి అపూర్వ స్థితి, శ్రమగల స్థితిలో నుండి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? సారవంతమైన భూమిగా మారుస్తాను. నా దగ్గర విచారణ చెయ్యి, నా దగ్గర ఆలోచన చెయ్యి, నాతో మాట్లాడు. నా దగ్గర ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలాన్ని నిస్సందేహంగా నీకు అనుకో. అందుకే దావీదు నిత్యము కూడా దేవునితో విచారిస్తూ ఉన్నాడు. యెహోషాపాతు దేవునితో విచారిస్తూ ఉన్నాడు. దేవునితో విచారిస్తూ ఉన్నాడు. చెట్ల యొద్దకు కానీ, కర్రల యొద్దకు కానీ, పుట్టల యొద్దకు కానీ, రాళ్ళ యొద్దకు కానీ, మంత్రశాల యొద్దకు కానీ ఎన్నడూ వారు ప్రవేశించలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, భయంకరమైనటువంటి శోధనలు వారి కుటుంబంలో జరిగిన, శత్రువులు వెంటాడినప్పుడు, ఇక కన్న కొడుకే అబ్షలోము తరుముతున్నప్పుడు, అబ్షలోము ఆయన్ను బాధిస్తూ ఉన్నప్పుడు, తండ్రిని బాధిస్తూ ఉన్నప్పుడు తనయుడు దేవుని దగ్గర విచారణ చేశాడు. ఎత్తైన కొండ మీదకి వెళ్ళి, ఈ ఎత్తైన కొండ ఇదే ప్రార్థనా స్థలం అని ఎంచుకొని ఎత్తైన కొండ ఒలీవ కొండల మీదకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు దావీదు. ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకున్నట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథంలోనే మరో మాట మనం చూస్తే 35వ అధ్యాయము 2వ చరణాన్ని మనం చూస్తాము. మనం 2వ చరణం 2వ వాక్యం చూడండి. అది బహుగా పూయించు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండెను. అది యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. ఇవన్నీ ఎవరి గురించి? ఎవరైతే దేవుడి దగ్గర విచారణ చేస్తారో వారు ఎలా ఉంటారంట? దేవుని మహిమను చూస్తారు. దేవుని మహిమను బహుగా పూయిచు ఉల్లసించి సంతోషించును, సంగీతమును పాడుదురు. లెబనోను సౌందర్యము వారికి కలుగును, కర్మేలు సౌందర్యము వారికి కలుగును. షారోను ఉన్న సొగసు వారికి కలుగును. అది యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూస్తారంట. ఎప్పుడు అంటే దేవుని దగ్గర మనం విచారణ చేసినప్పుడు. దేవుడి దగ్గర విచారణ. ఆ కోరులోయ, శ్రమగల లోయ సంతోషంగా, నిరీక్షణగా మారుతాడు. షారోను పొలము పచ్చనిది, సారవంతమైనది, పచ్చిక గల చోట్ల నీ జీవితాన్ని మారుస్తాడు.
ఎంత ఉన్నతమైన మాటలు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రియ సహోదరుడా. ఎంత ఉన్నతమైన మాట. నీ జీవితం ఆ రీతిగా మారాలి అంటే, సారవంతమైనటువంటి పచ్చని చెట్టు వలె ఉండాలంటే, చక్కని పూలను నువ్వు పూస్తూ ఉల్లసించాలంటే, సంగీతములు పాడాలంటే, నీ కుటుంబంలో సంగీతము, నీ కుటుంబంలో వాయిద్యములు, నీ కుటుంబంలో సమాధానం ఉండాలంటే, లెబనోను సౌందర్యం నీ కుటుంబానికి రావాలి అంటే, షారోను సౌందర్యం నీకు రావాలి అంటే, దేవుని మహిమ ఆ తేజస్సును పొందుకోవాలి అంటే దేవుని సన్నిధానంలో విచారించాలి. దేవుని సన్నిధానంలో విచారణ చేయాలి. ఏ చిన్న శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, సంతోషం కలిగిన, సమాధానం కలిగిన, ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి రాజులందరూ కూడా అనేక మంది దేవుని దగ్గర విచారణ చేసి వారి తేజస్సును, దేవుని తేజస్సును, దేవుని మహిమను పొందుకున్నారు. అలా మనం పొందుకోవాలి అంటే దేవుని సన్నిధానంలో విచారించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధానంలో విచారించి దేవుని నామాన్ని ఘనపరిచేవారుగా మనం ఉండాలని, మనలో మార్పు రావాలి అంటే దేవుని దగ్గర విచారణ చేయాలి. కొందరు తాగుడు వలన, సిగరెట్ల వలన, కొందరు రకరకాలైనటువంటి వ్యసనాల వల్ల దేవుని చేరుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దేవుని తేజస్సును పొందలేనటువంటి వారుగా ఉన్నారు. దేవుని మహిమను పొందలేనటువంటి వారుగా ఉన్నారు. వారి వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా వారిని ఏం చేస్తూ ఉంది? కృంగతీస్తూ ఉంది. ఈ కృంగిపోవటం వల్ల దేవుని దగ్గర వీరు విచారణ చేయలేరు. దేవునితో సంబంధం లేనటువంటి పరిస్థితి అనేక మందికి మనం చూస్తా ఉన్నాం. దావీదు అంటాడు కీర్తన 34లో మనం చూస్తే, సంకీర్తన 34వ సంకీర్తన 4వ చరణంలో మనం చూస్తే ఆయన అంటారు, న్యాయమైనదేదో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఏ భయం ఉందో, భయాలు అనేకమైన భయాలు మన జీవితంలో సాతాను భయపడతాం. వాటన్నిటి నుండి నువ్వు తప్పించబడాలి అంటే, నువ్వు కనికరించబడాలి అంటే, నువ్వు ఆశీర్వాదమైన విపత్కర సంఘటనలు, ఎన్నో వైపరీత్యాలు జరుగుతున్నాయి, వీటన్నిటి భయం నుండి నువ్వు తప్పించబడాలంటే ఎవరి దగ్గర నువ్వు విచారణ చేయాలి? దేవుని సన్నిధానంలో విచారణ చేయాలని దావీదు తెలియజేస్తా ఉన్నాడు. ఈ మాట దావీదు తెలియజేయాలి. నా శత్రువులను నేను పట్టుకుందునా ప్రభు, వెళ్ళనా? నీ ఇంటిలో ఏది జరిగినప్పటికీ దేవుని దగ్గర విచారణ చేయుట నేర్చుకోవాలి. మనం పిల్లలను గూర్చి, భవిష్యత్తును గూర్చి, నీ యొక్క ఉన్నతమైన స్థితిలో నీ కుటుంబం ఉండడానికి తగినటువంటి విచారణ దేవుని యొద్ద చేయడానికి మనము నిత్యము కూడా ప్రయత్నం చేయాలని వాక్యం తెలియజేస్తాము. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆ విచారణ అనేటువంటి ఆ మాటను మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనంలో యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి. ఎవరు పిల్లమంటారు? ఎవరి దగ్గరికి వెళ్ళకూడదంట? కర్ణపిశాచులు పిల్లండి అన్నాక వారు చెప్పిన దాన్ని బట్టి తన ప్రాణాన్ని కోల్పోయాడు. మనం ఎప్పుడు కూడా విగ్రహాల దగ్గరికి వెళ్ళకూడదు, కర్రల దగ్గరికి కర్ర బొమ్మల దగ్గరికి వెళ్ళకూడదు, రాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఇకను ఆ మంత్ర సాముల యొద్దకు వెళ్ళకూడదు, కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళకూడదని వాక్యం తెలియదు. ఎప్పుడైతే వారిని పిలిపించుకున్నాడో దేవుడు విడిచిపెట్టాడు. ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడు? ఆ కర్ణపిశాచుల దగ్గర, మంత్రస్వాముల దగ్గర విచారణ చేస్తా ఉన్నాడు. రాళ్ళ దగ్గర, విగ్రహాల దగ్గర, చెట్లు దగ్గర, ఇంకా కర్ర బొమ్మలు,
వాటన్నిటినీ వారు ఆచరిస్తూ ఉన్నారు. వారు ఏమైతే చెప్తారో ఏం చెప్తారు, వారు చెప్పేదాన్ని చూస్తూ ఉన్నారు. ఎదురుతో ఏ దేవుడు ఏం చెప్తాడు, ఆ విగ్రహాలు ఏం చెప్తాయి. వారి మాటలు లేని విగ్రహాలు, మాట్లాడే దేవుడు విడిచిపెట్టారు, మాట్లాడని విగ్రహాల దగ్గర పరిగెడతా ఉన్నాడు సౌలు. అందుకే వారిని పిలిపించుకొని దినదినము భయముతోను, ఆందోళనతోను, ఆవేదనతోను, దుఃఖంతోను చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక చివరిగా మనం చూస్తే చివరిగా మనం 2 మాటలు చదువుకొని ముగించుకుందాం. చూద్దాం రండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 37వ వచనం, 36, 37. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులకు నేను ఇలాగున చేయ విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేస్తును. ఏం చేస్తాడండి దేవుడు? ఎప్పుడైతే దేవుని దగ్గర మనం విచారణ చేస్తే ఏం చేస్తాడంట? నిన్ను విస్తరింపజేస్తాడు. ఆయన తేజస్సును, ఆయన మహిమనీకి అనుగ్రహిస్తాడు. మొదటిది మనం చూస్తే సారవంతమైనటువంటి భూమిగాను, షారోను పచ్చని పొలముగాను, పచ్చని పొలంగా చేస్తాడు. ఆకోరు లోయ వంటి నీ జీవితాన్ని నిరీక్షణ స్థలముగా ద్వారముగా మారుతాడంటున్నాడు దేవుడు. నిరీక్షణ ద్వారముగా. రెండవది మనం చూస్తే ఏమంటా ఉన్నాడు? మీరు విస్తరించెదరు. నా దగ్గర ఆలోచన చేస్తే మీరు ఏం చేస్తారండి? విస్తరింపబడతారు. ఎవరైతే దేవుని చెందాలో ఆలోచన చేస్తారు, విచారణ చేస్తారు. ఒకటి పచ్చని భూమిగా, సారవంతమైన భూమిగా మారుస్తారు. రెండవది నిరీక్షణ స్థలంగా నీ జీవితాన్ని మారుస్తారు. మూడవదిగా మనం చూస్తే విస్తరించబడతాము దేవుని సన్నిధానంలో. దేవుని సన్నిధానంలో నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ పనిపాట్లలో, నువ్వు చేస్తున్న పనిలో, నీ వ్యాపార జీవితంలో, నీ చదువులో, అన్నీ కూడా నేను నా దగ్గర నీవు ఎప్పుడైతే నీ ఆధ్యాత్మికమైన జీవితం, నీ ఆస్తి విస్తరింపచేస్తాను, నీ కుటుంబాన్ని విస్తరింపజేస్తాను, నీ ఉద్యోగ జీవితాన్ని విస్తరింపచేస్తాను, నేను నీ మాటను తెలియజేస్తా ఉన్నాడు. అందుకనే మనము దేవుని యొక్క విచారణ చేయాలి. దేవుని యొక్క విచారణ చేయాలి. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాటను చెప్పి ముగిస్తాను. 10:21లో ఎబ్రీ పత్రిక 6:14లో మనం చూస్తే, సమాధానం లేని సమయమున సమాధానముని చెప్పుచు నా ప్రజలకు కొన్న గాయము పైపైన మాత్రము బాగు చేయదు. అనేక మంది మనుషుల మాటలు నమ్మకూడదు. దేవుని మాటలు నమ్మాలి. దేవుని సన్నిధానంలో విచారణ చేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో విచారణ చేస్తావో ఎలా ఉంటావంటే షారోను పొలం వలె పచ్చని స్థలముగా ఉంటావు. ఆ కోరులోయను నిరీక్షణ స్థలముగా మారుస్తాడు. ఆ కోరులోయను పశువుల దొడ్డిగా, పశువుల మేత భూమిగా మారుస్తానంటా ఉన్నాడు దేవుడు. అంతేకాకుండా ఈ నిరీక్షణ గల జీవితాన్ని దేవుడు తన తేజస్సును, తన మహిమను నీ మీద ఉంచి నిత్యము ఆశీర్వదించి విస్తరింపచేస్తానని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీ స్థితిని మార్చుకోవాలి. దేవుని సన్నిధానంలో విచారణ చేయడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడితో విచారణ చేయి. కుటుంబంలో ఉంటే, నీ ఉద్యోగ జీవితంలో ఉంటే, నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో పనిచేసే దగ్గర దేవుడితో విచారణ చేయి. ఆలోచన చేయి. నువ్వు విస్తరిస్తావు, పచ్చని భూమిగా మార్చబడతావు, ఆశీర్వాద స్థలంగా, నిరీక్షణ స్థలంగా మార్చబడతావు. కాబట్టి అందుకే దావీదు తెలియజేస్తా ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ దేవుడితో విచారణ చేయకుండా ఏ పని చేయను. యెహోషాపాతు తెలియజేస్తాడు, నేను ఎల్లప్పుడూ దేవుడితో విచారణ చేయకుండా ఏ పని చేయను. మనం కూడా ఆ రీతిగా జీవించడానికి దినగల ప్రయత్నం చేయాలి. ఏదో ఒక సమయంలో
దేవునితో విచారణ చేసి నా కార్యాచరణ ఏమిటి ప్రభువా, నా భవిష్యత్తు ఏమిటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి, నా ఉద్యోగ భవిష్యత్తు ఏంటి, నా వ్యాపారం భవిష్యత్తు ఏమిటి, నా సంఘ భవిష్యత్తు ఏంటి, ఎప్పుడైనా దేవునితో విచారణ చేసావా? ఒకవేళ చేయకపోతే ఈరోజే తీర్మానం చేసుకో, దేవునితో విచారణ కలిగి ఉండాలి. అలాంటప్పుడు ఆయన శిలువ చాటు నిన్ను మరుగుపరుస్తాడు, ఆకాశపు వాకిలి ఆశీర్వదిస్తాడు. నువ్వెంతగానో విస్తరించబడతావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపణమైన వందనాలు, స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. ఎత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి. జీవితంలో నాటుకోవడానికి వాక్యానుసారంగా మేము నడుచుకొని నీతో మేము విచారణ చేసేవారిగా ఉండులో ఉన్న మా బ్రతుకులను మార్చండి ప్రభువ, మా బ్రతుకులను మార్చండి. వాక్యం వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటా ఉన్నారు వారందరినీ కూడా కనికరించండి. ప్రపంచమంతా కూడా తండ్రి దుఃఖంలో ఉన్నారు, వ్యాధంలో ఉన్నారు. నా తండ్రి, ఈ కరోనా వ్యాధిని నిర్మూలన చేసి ప్రతి వారి కుటుంబంలో సంతోషాన్ని నింపండి. నీ మహిమను, నీ తేజస్సును వారి వారి మీద ఉంచండి ప్రభువ. పచ్చని మేతగల భూమిగా మా జీవితాన్ని మార్చండి, పచ్చిమి గల చోట్లుగా మా జీవితాన్ని మార్చండి. అంతేకాదు తండ్రి, నా ప్రభువ నీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. లైవ్ ద్వారా వింటున్న వారిని ఆశీర్వదించండి. ఆయా దేశాల్లో పట్టణాల్లో ఉన్న వారిని కూడా కరుణించండి. ఎత్తుబడిన వాక్యాన్ని ఫలింపచేసి ఆ తండ్రి నీ సన్నిధానంలో అతి త్వరలో పాటలతోనూ వాక్యములతోనూ గాన ప్రతిగానములతో తండ్రి గంతులు వేసే భాగ్యాన్ని అతి త్వరలో సంఘాలకు కలుగు చేయమని, ఈ రీతిగా వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ దీవించమని, సంఘ పెద్దలను బట్టి, ఈ కన్బోర్డు మెంబర్లను బట్టి, మా యొక్క విశ్వాసులందరినీ బట్టి, ఇంకను ఎవరైతే బలహీనమైనారో వారందరి కొరకు, చిన్న బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన, మా విజ్ఞాపన మీరు అంగీకరించి శిలువలో మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు కనుక మా విజ్ఞాపన విన్నపాలన్నీ ఆలోచించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన ఆశీర్వాదం ఈ మాటలు వింటున్న ప్రతి వారికి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.